ఎలన్ మస్క్ పక్కా బిజినెస్ మ్యాన్ గుర్తుకొస్తాడు. అతడి యాక్షన్ ఎప్పుడు డాలర్ల చుట్టే తిరుగుతుంది. $1 అయినా రాలనిదే మస్క్ ఏ పని చేయరు. అలాంటి మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత మరో అవతారం ఎత్తారు. ట్రంప్ ని దగ్గరుండి మరీ గెలిపించిన తర్వాత ప్రపంచ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. బ్రిటన్, జర్మనీ, కెనడా ఇలా ఒకటేంటి ప్రపంచ దేశాల రాజకీయాలను కనుసైగతో శాసించాలని డిసైడ్ అయ్యారు. సింపుల్ గా చెప్పాలంటే గ్లోబల్ కింగ్ మేకర్ గా మారే ప్రయత్నాలు ఉన్నారు మస్క్. అయితే పక్క వ్యాపారవేత్త అయిన మస్కులో ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకు వచ్చింది? రాజకీయం వెనుక కాసుల వర్షం కురిపించే వ్యూహం ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎలాన్ మస్క్ కన్ను గ్లోబల్ పాలిటిక్స్ పై పడిందా? గ్లోబల్ కింగ్ మేకర్ గా మారాలని ప్లాన్ చేస్తున్నారా? బ్రిటన్, జర్మనీ, కెనడాలో మస్క్ వ్యూహాలేంటి? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఓటమికి, ట్రంప్ గెలుపునకు మధ్య ఒకే ఒక్కరున్నారు. ఆయనే ఎలాన్ మస్క్. ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచే ట్రంప్ను గట్టిగా వెనకేసుకొచ్చిన ఆయన రిపబ్లికన్ల తరపున పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి 1500 కోట్లకు పైగా విరాళాలిచ్చారు. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రూపొందించి అమలు చేశారు. వాక్ స్వాతంత్ర్యం, తుపాకీ కలిగి ఉండే హక్కులపై రూపొందించిన పిటిషన్పై సంతకాలు చేసే ఓటర్లకు లాటరీ ద్వారా ప్రైజ్ మనీ ఇచ్చారు. రిపబ్లికన్లకు అనుకూలంగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని డెమోక్రట్లు ఎంత అభ్యంతరం వ్యక్తం చేసినా లెక్క చేయలేదు. రోజుకు $1 మిలియన్ చొప్పున ప్రైజ్ మనీ పంచుతూ పోయారు. స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ భారీ విజయంలో మస్క్ వ్యూహాలే ప్రధాన కారణమనేది విశ్లేషకుల మాట. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అప్పటి వరకు బిజినెస్ మెన్ గా ఉన్న మస్కులోని మరో మనిషిని బయటికి తీశాయి. ఆ మనిషే ఇప్పుడు గ్లోబల్ కింగ్ మేకర్ కావాలనుకుంటున్నాడు. అమెరికాలో అలా ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో కెనడా పాలిటిక్స్ పై ఫోకస్ చేశారు మస్క్. సిక్కు వేర్పాటు వాదులకు మద్దతిస్తూ భారత్తో దౌత్య వివాదాలకు కారణమవుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఎన్నికల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న సిక్కుల ఓట్ల కోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్న ట్రూడో రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతున్నారని మస్క్ క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. కెనడాలో జస్టిన్ ట్రూడో బాధ నుంచి తప్పించుకునేందుకు తమకు మార్గం చెప్పండి అంటూ ఎక్స్లో ఓ కెనడా యూజర్ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్ రానున్న ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో ఓడిపోతున్నారంటూ పోస్ట్ చేశారు. తద్వారా అక్కడి ప్రతిపక్ష పార్టీలకు మస్క్ పరోక్షంగా మద్దతిచ్చారు. దీంతో అగ్రరాజ్యం ఎన్నికల్లోలానే కెనడా పాలిటిక్స్ లోనూ మస్క్ మార్క్ వ్యూహాలు ఉండబోతున్నాయనే చర్చ జోరందుకుంది. ఇక్కడితో అంతా అయిపోలేదు. బ్రిటన్ పాలిటిక్స్ పైన మస్క్ కన్నేశారు. బ్రిటన్కు చెందిన రీఫార్మ్ అనే రాజకీయ పార్టీకి భారీగా విరాళమిచ్చేందుకు సిద్ధమయ్యారు. మస్క్తో సమావేశమై చర్చలు జరిపినట్లు ఇటీవలే రీఫార్మ్ పార్టీ నేత నిగెల్ ఫరాజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గ్రేట్ బ్రిటన్కు సంస్కరణలు అవసరమనే కోట్ పోస్ట్ చేస్తూ ఫ్లోరిడాలోని ట్రంప్నకు చెందిన మార్-ఎ-లాగో రిసార్ట్లో ఈ సమావేశం జరిగినట్లు తెలిపారు. తమ మధ్య చర్చలు ఫలిస్తే బ్రిటిష్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో విరాళం అందుకున్న సింగిల్ పార్టీగా చరిత్ర సృష్టిస్తామని తెలిపారు. మస్క్ తమ పార్టీకి మద్దతును తెలియజేస్తూ త్వరలో దాదాపు $100 మిలియన్ అంటే మన కరెన్సీలో 849 కోట్ల వరకు విరాళమిచ్చే అవకాశముందని తెలిపారు. దీనిపై మస్క్ స్పందిస్తూ ఖచ్చితంగా అంటూ బదులిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనతో ఇతర రిపబ్లికన్ నేతలతో తాము సత్సంబంధాలు కలిగి ఉంటామని, బ్రిటన్ అమెరికా మధ్య సంబంధాలను మరింత మెరుగుపరచటంలో సహాయపడగలవని ఫరాజ్ పేర్కొన్నారు. కెనడా, బ్రిటన్ తర్వాత మస్క్ మార్క్ వ్యూహాలకు జర్మనీ వేదికవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న జర్మన్ పార్లమెంటు ఎన్నికలు జరుగుతూ ఉండటంతో ఈసారి అధికార మార్పిడి జరగాలని మస్క్ ఓ వ్యాసంలో చెప్పుకొచ్చారు. ఈ దేశానికి చివరి ఆశాకిరణం ది ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ అని తెలిపారు. ఈ ఫార్ రైట్ వింగ్ పార్టీ దేశాన్ని తీర్చిదిద్దగలదన్నారు. ఆర్థిక సౌభాగ్యం, సాంస్కృతిక సమగ్రత, టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అనేవి కేవలం కోరికలుగా మాత్రమే కాకుండా వాస్తవ రూపం దాల్చే విధంగా దేశాన్ని నడపగలదని చెప్పారు. నిజానికి జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్స్ పై ఇటీవలే మస్క్ విమర్శలు చేశారు. క్రిస్మస్ రోజు జర్మనీలో ఓ ఉగ్రదాడి జరిగింది. మాగ్డెబర్గ్ నగరంలో విందు చేస్తున్న గుంపుపై కారు దూసుకెళ్లిన ఘటనపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ చేతగాని దద్దమ్మ అంటూ దారుణంగా దూషించారు. దాడికి బాధ్యత వహిస్తూ ఓలాఫ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఫార్ రైట్ వింగ్ పార్టీకి బహిరంగంగా మద్దతు
దెబ్బతీస్తూ ఓలాఫ్ స్కోల్జును మరింత చిక్కుల్లో పడేశారు. మరోవైపు కెనడా, బ్రిటన్, జర్మనీలే కాక యూరప్ అంతటా ఇతర ఇమిగ్రేషన్ వ్యతిరేక పార్టీలకు మస్క్ మద్దతు తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచ రాజకీయాల్లో మస్క్ కింగ్ మేకర్ గా మారాలనుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన తొలుత ఆ 3 దేశాలపై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. మస్క్ గ్లోబల్ కింగ్ మేకర్ గా మారదాం అనుకున్నట్టు యూకే సంస్కరణల నేత నిగెల్ ఫారజ్ ప్రకటించారు. కానీ గ్లోబల్ కింగ్ మేకర్ అయితే మస్క్ కు వచ్చే లాభమేంటి? వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయన్న మాటను మస్క్ బాగా సీరియస్ గా తీసుకున్నారని అనుకోవచ్చు. తాను మద్దతిచ్చిన పార్టీలు విజయం సాధిస్తే ఆయా ప్రభుత్వాలు తన మాటను జవదాటే సీనుండదు. పక్కా వ్యాపారవేత్త అయిన మస్కుకు కావాల్సింది కూడా అదే. అందుకే గ్లోబల్ కింగ్ మేకర్ కావాలని ప్లాన్ చేస్తున్నారు.